మహాబలేశ్వరును రాబోయే యుగములలో మూడు కనపడుతున్నాయండి. బ్రతుకుతున్నాము, రక్షించబడినామంటే దేవుని కృప, బ్రతుకుతున్నామంటే దేవుని కృప. రాబో కాలంలో మనము కృప మహేశ్వరు రాబోయే యుగంలో దేవుని ద్వారా మరలా పరలోకంలో ఆయన ఉన్నతమైన ఆ రాజ్యంలో చేరబోతున్నాం. దట్స్ ఎ ఫ్యూచర్ టెన్స్. రక్షించబడినాము, బ్రతుకుతూ జీవిస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో దేవుని రాజ్యంలో చేరబోతున్నాం, ఫ్యూచర్లో. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా కేవలం ఆయన కృప. 7 ఆల్రెడీ మనం చదివాం. 7 వర్స్లోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ డిసైడెడ్. డోంట్ మిస్ యువర్ ట్రాక్. ఆల్రెడీ దేవుడిని కూర్చోబెట్టాలని he had a plan before the foundation of this earth and everything. ఆ ప్రణాళిక నుంచి మీరు తప్పిపోవాలి. అందుకే ఇక మనము తర్వాత ఆ విషయం చెప్తారు. మీరు విశ్వాసం ద్వారా మీరు కేవలం ఆయన నమ్ముకోవడం ద్వారా ఈ కృప పని మీకు అర్థమైంది. వీరి ద్వారా విశ్వాసం, విశ్వాసాన్ని మీ హృదయంలో ఒప్పుకొని, నోటితోని ప్రభువుని ఒప్పుకొని హృదయంలో అంగీకరించి యేసుక్రీస్తు కృప ద్వారా మేము బ్రతుకుతున్నాము అని ఆయన రక్షకుడు అంగీకరించడం చేత ఈ కృప ద్వారా మేము రక్షించబడినాము. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల. నువ్వు ఈరోజు ఉన్నావంటే దేవుని వరమే పక్కకు సంఖ్య కన్ఫర్మ్ చేసుకోండి. ఇవ్వండి, అందరూ ఇవ్వండి, చెప్పండి. నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృపే, దేవుని కృపే. యు ఆర్ ప్రామిసింగ్ ఇన్ ద చర్చ్. దేవుని ప్రెజెన్స్ లో నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. వడపడికి పెళ్ళప్పుడు కలిమి అందును, లేని అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, బాధ ఎందును, దుఃఖమందును నిన్ను ప్రేమించి, ఆదరించి, సంరక్షించి మరణము ఎడబాపు వరకు అలాగు చేయుదునని ప్రమాణము చేయిస్తున్నాను. పెళ్ళైన వాళ్ళు అంతమంది సపట్లు కొట్టండి. Are you keeping that promise? మరి దేవుడు నిన్ను రక్షించి ఆయన వధువు కన్యకగా, ఆయన ప్రధానమైన సంఘముగా నిన్ను నన్ను చేశాడు. Are you keeping his promise? ఆయన వాగ్దానాలు, ఆయన ప్రమాణాలన్నీ ఒప్పుకొని అలాగ జీవిస్తున్నారా దేవుని కొరకే? No. I'll come late. No. I skip the Sunday. No. I don't want to pray with the church. What does it mean? దేవుని యొక్క వాగ్దానాలను కాలుతో రాసి ఆయన వాక్యమును నీవు వమ్ము చేసి అబద్ధికుల సంఖ్యలో అబద్ధములకు జనకుడు దాన్ని కొనసాగించువాడనైనటువంటి దురాత్మల సమూహం అధిపతికి లోబడి దేవుణ్ణి అవమానపరుస్తున్న సంఘటనలు ఆయన ఆరాధించిన నీకు అవమానంగా ఉంది. ఇప్పుడు ఆరాధించినప్పుడు వాగ్దానంతో కూడిన, నిబంధనతో కూడిన సత్యంతో మనం దేవుని ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు 10వ వచనం చదువుతామండి. 10వ వచనంలో ఏముంది? అది వీడిని కలిగింది కాదు కనుక ఎవడనూ అతిశయపడలేదు. అంటే ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి చదివిన మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదివిన మీరు ఏం చేయాలంటే, మీరేదో సంపాదించుకొని పెంచి పుట్టలేదు, కానీ మీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారమై, రక్షించబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి
పనికి రాని పాత్రలని పారవేయకుమా. అడుగుదామా ప్రభువా, నేను పనికిరాని పాత్రగా, ఓటి పాత్రగా, పగిలిపోయిన పాత్రగా, విరిగిపోయిన పాత్రగా నేను ఉన్నాను. నన్ను పారవేయకయ్యా. తిరిగి మరలా మట్టి ముద్దగా నన్ను పిసికి నీ సారిపై వేసి పనికొచ్చే మరో కోణంలో నన్ను వాడుకుంటావా? నీ కృప వల్ల నేను బ్రతుకున్నాను. అయితే నీ వాగ్దానాలను నిజం చేసి నీ మహిమ కొరకు నన్ను వాడుకోగలను. పనికి మాలనే దేవుడు వాడుకోడు. అసహ్యమైన వాటిని దేవుడు బాగు చేసి వాడుకుంటాడు, సరిచేసి వాడుకుంటాడు. కాబట్టి దేవుని కృపను బట్టి నేను సరిచేయాలని నీ ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలని దేవుడు మనకు చేస్తున్నాడు. మరొక భాగంలోనికి వెళ్ళిపోదాం. కాబట్టి మనం ఇక బ్రతుకుతున్న బ్రతికి ఎవరి కోసం బ్రతకాలండి? 10వ వచనంలో ఎవరి కోసం బ్రతకాలి? మనం వాటి అందు వేటి అందు మనకి ఇష్టం వచ్చిన వాటి అందు. షాపుకు అంతా మన ఇష్టమే, ఇంట్లో కూడా మన ఇష్టమే, పెళ్లి కూడా మన ఇష్టమే, సంపాదన మన ఇష్టమే, ఖర్చు మన ఇష్టమే, ఆట మన ఇష్టమే, భోజనం మన ఇష్టమే, నిర్ణయాలు మన ఇష్టమే. మన సొంత అహం నరకానికి నడిపిస్తుంది అని దేవుని వాగ్దానం నీకు ఈరోజు గుర్తు చేస్తుంది. పేటీఎం నడుచుకోవాలి. ఆయన ముందుగా సిద్ధపరిచిన యేసయ్య నమ్మటం అమ్ముకోవడానికి కాదండి, అవమానపరచడానికి కాదండి. ఆయన మాట ప్రకారం ఆయన మన జీవితాలకు ఏదైతే నిర్ణయించాడో దాన్ని జీవించడం ఆరాధన. 2 పాటలు పాడేసి 4 మాటలు నేర్చుకొని వచ్చి మందిరంలో వాళ్ళకంటే నేను చాలా బాగా ఆరాధన చేశాను నువ్వు అనుకుంటున్నావే, అది నీ గర్వం, అది నీ అహం, అది దుష్టుని ఆలోచన. నువ్వేమై ఉన్నావు? దానిని బట్టి నీ కృప చేత నేను ఉన్నానని ఆయన పాదాల చెంత నీవు సమర్పించుకొని ఒక్క మాట మాట్లాడితే ఆయనకి ఎంతో ప్రీతికరమైన అది చెయ్యాలి. రైట్, రండి ఇప్పుడు కొరింథీ పత్రిక మనం మన ప్రతిదిన జీవితం కూడా ప్రభు మహిమతో 15వ అధ్యాయం 9, 10, 11 3 వచనాలు ఇక్కడ కూడా చదువుకుంటాం. 3 వచనాలు చదువుకుంటాం. నేను ముగింపులోకి తీసుకెళ్తున్నాను. ప్రభుని ఆరాధించడానికి వెళ్ళిపోతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9, 10, 11 వచనం కొరకు మనం ఉంటాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడు, దేవుని సంఘమును హింసించిన అపోస్తలులను యోగ్యునిగా ఆయనను నేనేమై ఉన్నాను, అది కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే ప్రయాసపడినది నేను కాదు. ఇంతకుముందు నువ్వు ఎలాగున్నావు అనేది డజంట్ మ్యాటర్. ఎంతవరకు నువ్వు ఎలాగున్నావు అనేది దేవుడు దాన్ని లెక్క చేయి. ఆయన కృపను, ఆయన కనికరాన్ని నీవు ఆహ్వానించు. ఆయన బిడ్డగా నీవు ఆయన కృప వల్ల బ్రతుకుతున్నావని అంగీకరించి ఆయనను మహిమపరచడానికి పౌలు తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వచ్చింది. ఆయన కృప, ఆయన కనికరం అర్థమైన తర్వాత ఆయన బ్రతుకులో నీకంటే నాకంటే గతంలో ఎలాంటి భక్తుల కంటే క్రీస్తును నేను పోలి నడిచిన ప్రకారం నన్ను పోలి నడుచుకొని చెప్పగలిగిన సత్తా ఉన్న పౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? నేనేమై ఉన్నానో అది కేవలం
నేను ప్రధాన పాపిని, ఈ ప్రజలందరికంటే పాపిష్టి వాడిని. అయితే నీ కృప వల్ల నన్ను నేను బిడ్డగా చేశాను. అయితే నేనేమై ఉన్నానో అది నా శక్తి, నా భక్తి, నా సొంత జ్ఞానం కాదు ప్రభు, నీ కృప వల్ల. నీకంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని గర్వం నాకు రాకుండా, ఆ గర్వము అనేది తొలగించుకోవడానికి నేను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. కానీ అది నా సొంత శక్తి, నా భక్తి, నా ఆలోచన, నా జ్ఞానం కాదు. భక్తి పరులు అందరూ ఇక్కడికి రావాలి. నేను వాళ్ళకంటే మంచివాడిని, మంచిదాన్ని, నేను రెగ్యులర్గా ఉంటాను, నేను పాటలు పాడతాను, నేను నడిపిస్తాను, నేను 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 ముందుంటాను, నేనే నాయకుని అనుకుంటున్నా. మీకు దేవుడు చెప్తున్న మాట, నువ్వేమై ఉన్నావో అది ఆయనకు, నీ వల్ల కలిగింది కాదు, నీ శక్తి, నీ భక్తి, నీ సొంతం కాదు. It provided by His grace. ఆయన కృప చేత నీకు దేవుడు అనుగ్రహించిన అమూల్యమైనది. కాబట్టి అతిశయించడం మంచిది కాదు. అప్పుడు అంటున్నాడు, వీరందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడను నేను కాదు. ఎవరిది? దేవుని కృపయే. మనకేమర్థం అవుతుంది? మనం ఏం చేసినా దేవుని కొరకు మన శక్తి, మన జ్ఞానం, మన తెలివితో చేయలేము. దేంతో చేయాలి? Lay on the grace, then you will see the wonders. God is so gracious to you. నీడలతో కృప కలిగి, విస్తారమైన అనర్గళమైన ప్రేమ కలిగి ఉన్న దేవుని వైపు నీవు చూడు. ప్రియులారా, ఈ మధ్యలో మరలా మన హైదరాబాద్కు జీబీఎస్ వచ్చింది. జీబీఎస్ అంటే రోడ్ మ్యాప్ కాదండి, వైరస్ వచ్చేసింది. హైదరాబాద్ లో ఒక స్త్రీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి జీబీఎస్ వైరస్ తో కిమ్స్ హాస్పిటల్లో ఉంది. అది వేరే రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర నుంచి 70 మందిలో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. అనుకోకుండా హైదరాబాద్కి చేరిపోయి, అది ఎవరైతే వీక్గా ఉంటారో, లక్కీలీ ఏంటంటే అంటురోగం కాదంటే, తుమ్మితే తగ్గితే వచ్చేది కాదు, అదృష్టం. కాకపోతే ఏంటంటే ఎవరు శారీరకంగా బలహీనులుగా ఉంటారో వాళ్ళని అటాక్ చేస్తుంది, చాలా త్వరగా మరణంలోకి తీసుకెళ్తుందని నిర్ధారణ చేశారు. కాబట్టి తిమ్మిర్లు పట్టడం, కండరాల నొప్పులు, విరేచనాలు, వాంతులు రావడం, సరిగ్గా తినాలని అనిపించుకోవడం, ఇలాంటి భయం కలగడం, ఇలాంటి అన్నీ కూడా దీనికి శ్వాస సంబంధమైన అబ్స్ట్రక్షన్స్ కూడా దీనికి సూచనలు లేక దానికి సిమ్టమ్స్ అని చెప్తూ ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి. అయితే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, నువ్వు బ్రతుకుతా ఉన్న గ్యారంటీ ఏదైనా ఉందంటే ఇప్పుడు చెప్పండి, అదేంటో. నీకంటే నాకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ప్రజలు ఉన్నారు అని చెప్పి జాగ్రత్తలు తీసుకోకూడదని నేను అనడం లేదు. కానీ నీ జాగ్రత్త వెనకాల చిన్ని చిన్ని వస్తువులే ఎన్నో గొప్ప కార్యములను మిన్నగా చేసెను దేవుడు, వెనుకను దేవుని హస్తమున్నది. అరచేయంత మేఘము వేసి కురిసే వర్షము ఉండబోతగా. కారణం దేవుని యొక్క మాట ఆయన బిడ్డల ఎడల కృప చూపి ఏరియా మాటను ప్రవచనంగా దేవుడు తన బిడ్డను తన కృప చేత అలంకరించడానికి తన ఎడల చూపిన కృప చిన్ని మేఘం, విస్తారమైన వర్షం. గాడిద దవడ ఎంత ఉంటుందండి? 1000 మందిని టకా టకా అడ్రస్ లేకుండా చేయడానికి గాడిద దవడ పనిచేసింది. కారణం ఏంటి? దేవుని హస్తంతోడుగా ఉంది. కాబట్టి దేవుని ప్రేమ ఈ 2 భాగాల్లో కూడా 3 మార్లు కృప కృప అని మరలా తెలుగులో రాయబడింది. మరలా నేను ఇంటికి చదువు.
అయి ఉన్నాం కనుక దేవునికి స్తోత్రం. చివరి మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆరాధనకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనము 7, 8, 12, 13 చదువుతాం. 7, 8, 12, 13 చదువుతాం. 7, 8, 12, 13. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున ఇవ్వబడింది. నీకున్న దాన్ని బట్టి నువ్వే హెచ్చించుకో. నువ్వేదన్నా పని చేస్తున్నావా దేవుడిలో, అది దేవుడు నీకు ఇచ్చిన కృప. డోంట్ సే నేను లేకపోతే ఏం జరగదు అన్నావనుకో, నీవు దుష్టుని యొక్క సంబంధివి. ఎవరైనా దేవుని మందిరంలో నన్ను వచ్చే ఈ పని ఉంది నేను అనే మాట వాడారా, మీరు కృపను నిరంతరం చేస్తున్నారని నికృష్టమైన స్థాయికి దిగజారిపోయారని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అక్షరాల సత్యం. అది నిత్యం మన బ్రతుకులో నెరవేరితే ప్రభు ఆరాధన అంటే నువ్వు వాడిన మాట కాదు, నేను చెప్పిన వాక్యం కాదు, కావచ్చు అది నిజమైనప్పుడు, అది దేవునికి అంగీకారమైనప్పుడు, అది దేవుని చిత్తానుసారమైనప్పుడు, నేను అనేది లేకుండా నీవు దేవునికి అర్పించడానికి ఆయన కృప చేత అని నీవు అర్పించినప్పుడు దట్ ఈస్ ట్రూ వర్షిప్. ఏమండి, నీకు ఏదైనా కృప అనిపించబడితే, నువ్వు ఏదైనా సేవ చేస్తుంటే, నువ్వు దేవుని కృపలో ఏదైనా పాల్గొంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప చొప్పున నీకు ఇవ్వబడింది. నీకు కొందరికి ఎక్కువ కొందరు తక్కువ ఎందుకు ఇచ్చాడంటే వారి వారి పరిమాణం చొప్పున, వారి వారి స్థితిని బట్టి, వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారు దేవుడికి ఇచ్చారు. అంతే, అంతకంటే వేరే ఏం లేదు. రైట్. ఆ తర్వాత 8వ వచనం, అయితే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయే మనుషులకు ఈవులను అనుగ్రహించదనని చెప్పబడినది. ఆయన మనలో ఉన్న ప్రతి లోతైన పాతాళంలోనికి వెళ్ళి అక్కడ నుంచి చెరలో ఉన్న వారిని విడిపించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఆరోహణం అనగా పైకి పోవడం, కానీ ఆరోహణం అనగా పాతాళంలో దిగిపోయేదని అర్థమిస్తున్నది. అక్కడి నుంచి అంటే అక్కడి నుండి బ్రతుకులో ఉన్న ప్రతి దోషమును పాపమును ఆయన తీసివేసి ఆయన కృప చేత నిన్ను ఆరోహణమైన ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన కృప అపరిమితంగా ఉన్నది. కనుక ఆయన స్తుతిస్తూ జీవించాలి అనుగ్రహించబడి ఉన్నది. ఇప్పుడు 13 వచనంకు మనం వచ్చేస్తాం. 12వ వచనం 13వ వచనం అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన నీవు ఉన్న చోటనే ఆ లిటిల్ ఫెయిత్ తో ఆ చిన్న కృపను పొంది ఈ భూమి మీద ఏదో ఉన్నదాంతోనే ఉండాలని God don't deserve like that. He wanted to lift you up to heavenly places. పరలోకమును చేరడానికి ఆయన నిన్ను అట్టడు గురించి ఆయన లేపడానికి ఆయన యొక్క నియమము కలిగి ఉన్నాడు. అది సంపూర్ణతకు గుర్తు. మహిమలో నుంచి అధిక మహిమలోనికి నేను వెళ్ళాలి. రైట్. తర్వాత అందువలన మనవి ఇక్కడ చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పరిచర్య ధర్మము జరుగును. ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఇదంతా ఒకటే శరీరం అండి, ఒకటే భాగం అండి. పొట్ట మీద చేయగలిగితే, చెయ్యి మీద నోరు అడిగితే, నోరు మీద పొట్ట అలిగితే, పొట్ట మీద కాళ్ళు అలిగితే ఏమి జరుగుతుంది? నీ ప్రభు కృప చిన్న భిన్నమవుతుంది. నీ ప్రభు రక్షణ అగాధములో, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంలో, అంగవైకల్యతతో సంఘం కనిపించే నికృష్టమైన స్థితి నిన్ను బట్టి జరగకూడదు. యు ఆర్ ప్రైసియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఎవరైనా పరిచర్య చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రవచిస్తున్నా, సువార్త చేస్తున్నా, కాపురత్వం వహించిన, ఉపదేశం చేస్తున్నా, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంపూర్ణత వరకు ఎదుగుతున్నటువంటి భాగంలో
క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నియమించిన నియమం. అది గుర్తించి నీ ప్రక్క వారు కూడా నీ వలే ప్రభువును ఆయన కృపను పొందిన వారిగా నీకు ఇచ్చిన సామర్థ్యం ఆయన కృపను బచ్చని ఆయన ఆరాధించడానికి సంయుక్తంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిలో ఒకరము ఆ కృపా సమృద్ధి మన జీవితాల్లో ప్రభు ద్వారా నివసించున్నట్లుగా ప్రేమ ఆప్యాయత కలిగి క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పరిపూర్ణతలోనికి ఎదగడానికి ఈ ఆరాధన భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి రెండు కళ్ళు మూసుకొని హృదయం దేవా నీ కృప వల్ల నేను రక్షించబడ్డాను, నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నాను, నీ కృప వల్ల నేను భవిష్యత్తులో నిత్యరాజ్యంలో ఉండడానికి నీ ఏర్పాటును బట్టి ఆ సంపూర్ణతకు ఎదుగుతూ ఉన్నాను. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ సంరక్షణ నీ కృప ఎంత గొప్పది ప్రభువా. నేను ఏమిచ్చి కూడా నీ రుణం తీర్చుకోలేను. నాకున్నది ఏది కూడా నాది కాదు. దట్ ఈస్ బై యువర్ గ్రేస్. నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నీవు ఆరాధించడానికి క్లుప్తంగా ఆరాధించండి. పక్క వారిని కూడా ఆరాధిస్తారు. ఒకరి తర్వాత ఒకరు దేవుని ఆరాధించండి. మీరు నిలబడి ఆరాధించవచ్చు, కూర్చొని ఆరాధించి ఆరాధించవచ్చు, మోకరించి ఆరాధించవచ్చు. మీరున్న చోట మౌనముగా ఉండి కూడా దేవుని ఆరాధించవచ్చు. ఇది ఆరాధన సమయం. ఆరాధించండి.